పేరు డాక్టర్ సూరి శ్రీమతి. నా వయస్సు 92 ఏళ్లు. నేను ఓటేసేందుకు ఆసక్తిగా ఉంటాను. అందుకే ఈ వయసులోనూ ఎన్యూమరేషన్ ఫారం నింపి అందజేశాను. అందరూ నాలాగే ఎస్ఐఆర్‌లో పాల్గొనండి. ఓటు మీ హక్కుగా గుర్తించండి అంటూ సందేశం ఇచ్చారు. సీనియర్ గైనకాలజిస్ట్ సూరి శ్రీమతి. ఆమె సోమవారం సీతాఫల్ మండిలోని తన నివాసంలో ఎన్యూమరేషన్ ఫారం నింపి 141 బూత్ బిఎల్‌లో లీలావతి బిఎల్ఏ నాగమణికి అందజేశారు. ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకున్నందుకు ఆనందంగా ఉందని, అందరూ ఓటును పరిరక్షించుకోండని చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడడంతో తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, కుమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్లు జారీ చేసినట్లు వెల్లడించారు. రాజధాని హైదరాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఐటీ కంపెనీలకు కీలక సూచనలు చేసింది. ట్రాఫిక్ రద్దీ, నీటి మునిగే పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగులను వీలైనంత ముందుగానే లాగౌట్ చేసి ఇళ్లకు పంపాలని సంస్థలకు సూచించింది. అత్యవసరమైతే వర్క్ ఫ్రం హోమ్ కు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజల అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. పట్టాలెక్కని కొత్త కారిడార్లు ప్రతిపాదనకే పరిమితమైన మెట్రో రైలు రెండో దశ విస్తరణ. 8 ఏళ్లలో కొత్త నిర్మాణాలు కరువు. దేశవ్యాప్తంగా ఇతర నగరాలతో పోల్చితే వెనకంజ. ఆపరేషన్స్ లో 5 ప్లేస్. నగరంలో మెట్రో రైలు విస్తరణ 2 అడుగులు ముందుకు, 4 అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నడుమ సఖ్యత లేని కారణంగా హైదరాబాద్ లో మెట్రో రైలు కొత్త నిర్మాణానికి నోచుకోవడం లేదు. ఫలితంగా నగరవాసులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా ఇతర నగరాలతో పోల్చితే 8 ఏళ్లలో నూతనంగా ఒక్కో కిలోమీటరు పని కూడా చేపట్టలేదు. దీంతో ఇండియాలో మెట్రో అభివృద్ధిలో నగరం 9వ స్థానానికి పరిమితమైంది. ఆపరేషన్స్ లో మాత్రం 5వ స్థానంలో కొనసాగుతోంది. నగరంలో 2012లో 3 కారిడార్లలో 72 కిలోమీటర్ల మేరకు మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టు పనులను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పనులను 2017 నవంబర్లో పూర్తి చేసి పట్టాలెక్కించారు. ప్రస్తుతం ఆయా మార్గాల్లో రోజుకు 1200 మెట్రో సర్వీసులు నడుస్తుండగా సగటున 4.60 లక్షల నుంచి 4.80 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. సింగరేణికి కొత్త బొగ్గు బ్లాకులు కేటాయించాలి. సీఎంకు లేఖ రాస్తా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సింగరేణి అభివృద్ధి భవిష్యత్ ప్రయోజనాల దృష్ట్యా నైని, తాడిచెర్ల 2 పీకేఓసీ డీప్ సైడ్ ఎక్స్టెన్షన్ బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కోరారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాస్తానని తెలిపారు. ఈ 3 బ్లాకుల ద్వారా సుమారు 6,500 మందికి ఉపాధి, 830 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, రూపాయి 1.95 లక్షల కోట్ల టర్నోవర్, రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రూపాయి 40,000 కోట్ల ఆదాయం లభించే అవకాశం ఉందన్నారు. అలాగే సింగరేణిపై రూపాయి 54,000 కోట్ల బకాయిలు పేరుకుపోవడానికి గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల విధానాలే కారణమని విమర్శించారు. పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక బిల్లుకు కాంగ్రెస్ సహకరించాలని, విద్యార్థుల భవిష్యత్తు కోసం అన్ని పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. విద్యార్థుల సంక్షేమంపై ప్రభుత్వం చేసే ఖర్చు ఉచిత పథకం కాదని, అది ప్రజల భవిష్యత్తుపై పెట్టుబడి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మధిరలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత అల్పాహార పథకాన్ని ప్రారంభిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 27 లక్షల మంది విద్యార్థులకు ప్రతి రోజు వేడి అల్పాహారం అందించడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏ చిన్నారు ఆకలితో పాఠశాలకు వెళ్లకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజా సంక్షేమమే నిజమైన పాలనని భట్టి స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, సన్నబియ్యం
పంపిణీ వంటి సంక్షేమ పథకాలు ప్రజల అభ్యున్నతికే ఉద్దేశించినవని తెలిపారు. ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ఈ బ్రేక్ఫాస్ట్ పథకం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యావత్ క్యాబినెట్ ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్రంలో చదువుకుంటున్నటువంటి దాదాపు 27 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో రెసిడెన్షియల్ స్కూల్ చదివిన పిల్లలందరికీ, అంటే 7 లక్షల మంది రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉన్నారు, 20 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు. ఈ 20 లక్షల మందికి, ఆ 7 లక్షల మంది, మొత్తంగా 27 లక్షల మంది విద్యార్థులకి ఉదయం పూట అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్ పథకాన్ని మొట్టమొదటిసారి రాష్ట్రంలో ప్రవేశపెడతా ఉంటాం. ఈ బ్రేక్ఫాస్ట్ పథకం అది కూడా మనం చాలా చోట్ల చూస్తూ ఉన్నాం. అక్కడక్కడ శుచి శుభ్రత లేకపోవటం వల్ల ఇబ్బంది పడుతున్నామని చూస్తున్నాం. అటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండటం కోసం రాష్ట్రంలో హరే రామ హరే కృష్ణ వాళ్ళు ముందుకొచ్చి ప్రభుత్వంతో చేతులు కలిపి అత్యంత శుచి శుభ్రతతో కూడినటువంటి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కిచెన్స్ని వాళ్ళు ఏర్పాటు చేసి, ఆ కిచెన్స్లో కూడా పూర్తిగా ఆటోమేషన్ ఏర్పాటు చేసి, క్లీనింగ్ దగ్గర నుంచి, గిన్నెల క్లీనింగ్ దగ్గర నుంచి, కూరగాయల క్లీనింగ్ దగ్గర నుంచి, వండే విధానం దగ్గర నుంచి చాలా శుభ్రత మెయింటైన్ చేస్తూ, రుచిగా తయారు చేస్తూ విద్యార్థులకి టైంకి అందించేటువంటి కార్యక్రమం నిజంగా నేను ప్రత్యేకంగా ఈరోజు ప్రత్యక్షంగా పాల్గొని చూశాను. చాలా బాగుంది. భగవంతుడు ఈ ప్రభుత్వానికి ఏంటి మానవ సేవే మాధవ సేవ అని మన పిల్లల భవిష్యత్తు బాగుండటం కోసం పేద పిల్లలు చదువుకుంటున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఆ పిల్లలు అర్ధాకలతో వచ్చి కాన్సన్ట్రేషన్ చేయలేక చదువుకునే వయసులో, పెరిగే వయసులో ఆ పాఠశాలలో అధ్యాపకులు చెప్పేటువంటి పాఠం వారి ఆకలితో ఉండటం వల్ల కావలసిన విధంగా దృష్టి సారించలేక ఒక రకమైనటువంటి బలహీనతకు లోనవుతున్నటువంటి పరిస్థితులు గమనించినటువంటి ప్రభుత్వం వాళ్ళకు కూడా పౌష్టికాహారాన్ని అందించి, ఆ పౌష్టికాహారంతో ఆరోగ్యంగా ఆ ఉపాధ్యాయులు చెప్పేటువంటి పాఠాలని పూర్తిగా అర్థం చేసుకొని ఈ పోటీ ప్రపంచం తట్టుకొని నిలబడటం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ అల్పాహార పథకం చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను, భావిస్తూ ఉన్నాను. అట్లాగే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే ఆశయంతో వారి ఆలోచనలు తీసుకొని క్యాబినెట్ మొత్తం కూడా ఈ పథకాన్ని మొదలుపెట్టి ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఈరోజు నేను ప్రత్యక్షంగా ఆ వంటశాలలో చూశాను. ఈ బ్రేక్ఫాస్ట్ని వారితో పిల్లలతో కలిసి తిని నేను చెప్తున్నటువంటి మాటలు ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలో మొదలవుతాం. విజయంతో కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐఐటి విద్యార్థికి కేటీఆర్ భరోసా, ల్యాప్టాప్ అందించి కళాశాలల ఫీజు సైతం చెల్లిస్తాని హామీ. కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థి అభినవ్ తల్లిదండ్రులు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీ రామారావు మరోసారి తన ఔదార్యం చాటుకున్నారు. గిఫ్ట్ ఏ సెల్మ్ ద్వారా విద్యార్థులకు తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. సోమవారం ఐఐటిలో వారణాసిలో సీటు సాధించిన సిరిసిల్లకు చెందిన గడదాస్ అభినవ్ తన తల్లిదండ్రులు లక్ష్మీనారాయణ, శ్రీలతలతో కలిసి హైదరాబాద్ లో కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. నేత కుటుంబానికి చెందిన అభినవ్ ను ఐఐటిలో సీటు సాధించడంతో కేటీఆర్ శాల్వాతో ఘనంగా సత్కరించారు. విద్యార్థికి ల్యాప్టాప్ ను గిఫ్ట్ స్మైల్ కింద అందజేశారు. కళాశాల ఫీజు కూడా తాను చెల్లిస్తానని భరోసా ఇచ్చి చక్కగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని, ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కు విద్యార్థి అభినవ్ తల్లిదండ్రులు లక్ష్మీనారాయణ, శ్రీలతలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్ కు రుణపడి ఉంటామని పేర్కొన్నారు.
కేంద్ర మాజీ మంత్రి ఉత్తమ పార్లమెంటేరియన్ శ్రీ ఎస్ జైపాల్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆ మహానీయుడికి ఘనంగా నివాళులు అర్పించారు. నిరాడంబర రాజకీయ నాయకుడిగా అసాధారణ వాగ్దాటితో కూడిన పార్లమెంటేరియన్ ప్రజాస్వామ్య విలువలకు అంకిత భావంతో సేవలందించిన నాయకుడిగా జైపాల్ రెడ్డి గారు చిరస్థాయిగా గుర్తుండిపోతారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేరడంలో కీలక పాత్ర పోషించిన జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా వివిధ శాఖల్లో ఆయన అందించిన సేవలు, దేశాభివృద్ధి పట్ల చూపిన నిబద్ధత, ప్రజా సమస్యలపై ఆయనకున్న లోతైన అవగాహన ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని అన్నారు. ప్రజా సేవా స్ఫూర్తి, రాజకీయ విలువలు, ప్రజాహితానికి అంకితమైన వారి జీవితం భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. మాజీ కేంద్ర మంత్రి, అత్యుత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత స్వర్గీయ జైపాల్ రెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని ఆయన స్ఫూర్తి స్థల్ వద్ద రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు ఘన నివాళులు అర్పించారు. అనంతరం జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ జైపాల్ రెడ్డి విలువల రాజకీయాలకు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన మహానేత అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర చిరస్మరణీయమని, నేటి యువత ఆయన జీవితం నుంచి నిబద్ధత, నిజాయితీ, ప్రజాసేవ విలువలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, నేతి విద్యాసాగర్ రావు, జూలకంటి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిబద్ధతకు, నిజాయితీకి మారుపేరుగా నిలిచిన చౌదరి జైపాల్ రెడ్డి గారు కీర్తిశేషులు వారి 7వ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ రాజకీయాల్లో ప్రతిపక్షమైన, పాలకపక్షమైన తన గొంతు వినిపిస్తూ భారతదేశ రాజకీయాల్లోనే చిన్న వయసులోనే పోలియో బారిన పడ్డా అదే పడబడుకుంటా దేశ రాజకీయాల్లో పార్లమెంట్లో దక్షిణ భారతదేశం నుంచి ఉత్తమ పార్లమెంట్ గా మొట్టమొదటి వ్యక్తి, దక్షిణ భారతదేశం ఉత్తమ పార్లమెంటరీగా ఎన్నికైన వ్యక్తి, తెలంగాణ ముద్దుబిడ్డ. తెలంగాణ రావడానికి ముఖ్య కారకుడు. ఆ రోజు క్యాబినెట్ లో భర్జన జరుగుతున్నప్పుడు ఒకప్పుడు సమైక్యవాదిగా ఉండి కూడా మలిదేశ ఉద్యమంలో నిర్మించిన అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా, అలాగే తెలంగాణకు సంబంధించి నల్లగొండ లాంటి చిన్న పట్టణం నిజామాబాద్, వరంగల్ కూడా ఆ రోజు ఎన్నో నిధులు తీసుకొచ్చి అర్బన్ డెవలప్మెంట్ లో వారి ప్రత్యేక పాత్ర పోషించిండు. మన తెలంగాణలో ఈరోజు దేశం పేరు చిరస్థాయిగా ఉంటుంది. ఆయన పార్లమెంట్లో ప్రసంగాలు కానీ ఆయన ఎప్పుడు చెప్పేవాడు, రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటాడు తప్ప శత్రువులు ఉండరని. ఆయన రాజకీయాల్లో ఎప్పుడు కూడా ప్రతిపక్షం వారైనా, ఆయన ఎదుటి వారినైనా మర్యాద ఇచ్చి మాట్లాడే వ్యక్తి అని. అలాంటి వ్యక్తి మన నుంచి దూరమై 7 సంవత్సరాలైనా ఎప్పటికీ ఈ చరిత్ర ఉన్నంత వరకు ఆయన పేరు ఉంటుందని చెప్పి ఆయన నిజంగా ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈరోజు రాజకీయాల్లో నిజాయితీ మారుపేరుగా ఉన్న వ్యక్తి. ఈరోజు ఆయన వల్లనే తెలంగాణ వచ్చిందని ప్రతి ఒక్కరు కూడా తెలుసు. ఎందుకంటే తెలంగాణ పోరాటం చూసి ఆయన సమైక్య రాష్ట్ర ప్రజలకు పౌర సేవలను మరింత వేగవంతంగా, సులభంగా అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల కోసం త్వరలోనే కుటుంబ రిజిస్టర్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ నూతన విధానం ద్వారా ప్రతి కుటుంబానికి సంబంధించిన సమగ్ర వివరాలు అధికారిక రికార్డు రూపంలో భద్రంగా అందుబాటులో ఉంటాయి. పౌరులు వివిధ ప్రభుత్వ పథకాలు, ధృవీకరణ పత్రాలు పొందడానికి పదే కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా సులభంగా సేవలు పొందేందుకు ఈ రిజిస్టర్ దోహదపడుతుందని, అర్హులైన పౌరులకు మీ సేవా కేంద్రాల ద్వారా అధికారికంగా కుటుంబ రిజిస్టర్ సర్టిఫికేట్ జారీ చేయబడుతుంది. ప్రజలకు ఈ సర్టిఫికేట్ కోసం నేరుగా మీ సేవా కేంద్రాలను సందర్శించవచ్చు లేదా మీ సేవ ఆన్లైన్ పోర్టల్, మొబైల్ యాప్ ద్వారా కూడా సులభంగా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ప్రభుత్వ సేవలో
పారదర్శకతను పెంచడంతో పాటు ప్రజలకు సమయం, శ్రమ ఆదా అయ్యేలా ఈ కుటుంబ రిజిస్టర్ వ్యవస్థను త్వరలోనే పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురానున్నట్లు అధికారులు వెల్లడించారు. సచివాలయంలో టెలివిజన్ అవార్డు కమిటీతో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశమయ్యారు. టీవీ అవార్డులకు ప్రత్యేక లోగో, పేరు, అవార్డు కేటగిరీలు, గైడ్ లైన్స్ పై చర్చించారు. తెలంగాణ ఆత్మను ప్రతిబింబించేలా లోగో, పేరును రూపొందించాలని సూచించిన మంత్రి పారదర్శకంగా అవార్డుల ఎంపిక జరగాలని కమిటీకి ఆదేశించారు. కమిటీ సూచించిన పివి నరసింహారావు పేరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. मॉडर्न ट्रेंड्स रेडीमेड मेंस वेयर कलेक्शन पेश करते हैं आपके लिए आला अक़साम व मियारी मलबूसात। हमारे यहाँ फॉर्मल, पार्टी वेयर, जीन्स, टी शर्ट और ट्रैक पैंट्स के वसी वैरायटीज दस्तयाब है। इसके अलावा मर्दाना घड़ियाँ, सनग्लासेस और मियारी जूतों का शानदार कलेक्शन भी। ऑर्डर्स पर इम्पोर्टेड अशिया भी हासिल की जा सकती है, तो देर किस बात की, आज ही चले आएँ। हमारा पता है मॉडर्न ट्रेंड्स, बीबी का चश्मा रोड, टिकलकुंटा, फलकनुमा, हैदराबाद। मज़ीद मालूमात और राब्ते के लिए प्रोपरेटर मोहम्मद इमाद अहमद से रब्ता करें। 9959541435।